అంతటి అందాన్ని ఆ బ్రహ్మదేవుడు కోయిలాలో కోయిలమ్మలాలో ఎంతెంత కష్టపడి రూపుదిద్దినాడో కోయిలాలో కోయిలమ్మలాలో దివిలోన నీ ఉంటే దేవుళ్ళు కూడా కోయిలాలో కోయిలమ్మలాలో నిన్ను చూసి ఆగరని కిందికే వంపెనేమో మల్లె చెట్టు కింద శంకరం పంచాయతీలోని మనసైన బాబుకుమ్మా. మంగవోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా మనసు దోచినావే బొమ్మ. మల్లె చెట్టు కింద కూసున్నా మనసైన తీసుకోవడం జరుగుతూ ఉంది. రంగవోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా మనసు దోచినావే బొమ్మ. అనేక మంది రేషన్ తెచ్చుకోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ రోజు చూస్తా ఉన్నాం. ఇక్కడ రోడ్లు వేయాలని చెప్పేసి ఇక్కడ రోడ్ల కోసం గిరిజనులు అనేక పర్యాయాలు ఆందోళన చేసి ధర్నాలు చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనివల్ల రోడ్లు రాక గంటల మీద బ్రిడ్జీలు లేక గంటలు దాటలేక రేషన్ తెచ్చుకోలేక పస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని ప్రభుత్వం పునఃపరిశీలన చేసి ఈ 7 గ్రామాలకి గొప్పూరులో సెంటర్గా ఉంటుంది. ఇక్కడ రేషన్ డిపోని ఏర్పాటు చేసి సబ్ డిపోని ఇక్కడ రేషన్ ఈ 7 గ్రామాలకి ఇక్కడే ఇవ్వాలని చెప్పేసి గిరిజనులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందుకని ప్రభుత్వం వెంటనే ఆలోచించి జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఆలోచించి ఈ 7 గ్రామాలకి గొప్పూరులో ఒక సబ్ డిపోని ఏర్పాటు చేసి ప్రతి నెల ఇక్కడ రేషన్ ఇచ్చి గిరిజనులందరికీ ప్రజా పంపిణీ వ్యవస్థని అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది వెంటనే ఏర్పాటు చేయకపోతే సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన అటువంటిది చేయడం జరుగుతుంది. చేసి జిల్లా కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకొని వెళ్ళి 7 గ్రామాల్లోని దాదాపు 300-400 కార్డులు ఉన్నాయి. ఈ గ్రామాలకు సంబంధించిన గిరిజనులందరూ కిష్టంపాలెం వెళ్ళాలంటే గడ్డ దాటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంది. ఇటు కొత్త వలస దాటి వెళ్ళాలంటే ఇటు ఇబ్బంది అవుతుంది. అందుకని ఓ ట్రాక్టర్తో ఇక్కడ గొప్పూరులో ఓ రేషన్ డిపో సబ్ డిపో ఏర్పాటు చేసి ఈ 7 గ్రామాలకి ఇక్కడ రేషన్ అందుబాటులో ఉంచితే వీళ్ళందరికీ ఇబ్బంది ఉంటుంది, ఆ ఇబ్బంది ఉండదు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లకు కానీ లేదా స్కూల్కి రైస్ వెళ్ళాలన్నా వీళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆలోచించి వెంటనే రేషన్ డిపోని గొప్పూరులో సబ్ డిపోని ఏర్పాటు చేసి వెంటనే రేషన్ మంజూరు చేయాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘాలుగా గిరిజనులు చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతు ఇచ్చి ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. తాడివలస బావిడిపాలెం గ్రామాలకి సబ్ డిపో రేషన్ డిపో ఏర్పాటు చేయాలి. కొత్త వలస గొప్పూరు తాడివలస ఎలంపాడు గ్రామాలకి సబ్ డిపోని ఏర్పాటు చేయాలి. గంటలు దాటి రేషన్ తెచ్చుకోవడం కష్టంగా ఉంది. ఇక్కడే రేషన్ ఏర్పాటు చేయాలి. గొప్పూరులో సబ్ డిపో ఏర్పాటు చేసి రేషన్ మంజూరు చేయాలి. గొప్పూరులో రేషన్ ఏర్పాటు చేసి రేషన్ డిపోను మంజూరు చేయాలి. గొప్పూరులో రేషన్ డిపోను వెంటనే మంజూరు చేయాలి. గొప్పూరులో రేషన్ డిపోను వెంటనే మంజూరు చేయాలి. గొప్పూరులో రేషన్ డిపోను వెంటనే మంజూరు చేయాలి. గొప్పూరులో రేషన్ డిపో ఏర్పాటు చేసి 7 గ్రామాలకి ఇక్కడే రేషన్ ఇవ్వాలి. గంటలు దాటి రేషన్ తెచ్చుకోవడం కష్టం.